హాయ్ అండి, వెల్కమ్ టు యశాలన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు తెలంగాణ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ జాబ్స్ గురించి మాట్లాడుకుందాం. తెలంగాణ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్లో స్టాఫ్ అసిస్టెంట్స్ జాబ్స్కి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ చూద్దాం. ఈరోజు ఏజ్, సిలబస్, క్వాలిఫికేషన్, ఇంపార్టెంట్స్ అవన్నీ చూద్దాం. ఇది ఓన్లీ తెలంగాణ వాళ్ళకి మాత్రమే అవకాశం, వేరే వాళ్ళకి కాదు. ఇది తెలంగాణ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు, అందులో స్టాఫ్ అసిస్టెంట్స్ జాబ్స్ పడ్డాయి. ఒకసారి డీటెయిల్స్ అని లోపలికి వెళ్ళి చూద్దాం. ఇది ఆన్లైన్లో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిపోయింది. 18 అక్టోబర్కి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసి 6th నవంబర్ 2025, నెక్స్ట్ మంత్ 6th వరకు ఉంది. ఎగ్జామ్ టెంటేటివ్ డిసెంబర్లో ఉండవచ్చు. ఎగ్జామ్ డేటు డిసెంబర్ అని ఇచ్చినాడు. సో డిసెంబర్లో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఎప్పుడైనా ఉండొచ్చు ఎగ్జామ్ డేటు. 18 అక్టోబర్ 18th ఓపెన్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి నవంబర్ 6th. ఎగ్జామ్ డేటు డిసెంబర్లో ఉంటుంది. ఈ పే స్కేల్స్ వచ్చేసి అప్రాక్సిమేట్గా ఇచ్చినాడు. ఇది పే స్కేలు అంటే 24,000 స్టార్టింగ్ బేసిక్. ఇది ఓన్లీ బేసిక్ మాత్రమే. 24,050 రూపీస్ బేసిక్. దీని మీద డిఏ ఉంటుంది, హెచ్ఆర్ఏ ఉంటుంది, అదర్ అలవెన్సెస్ కూడా వస్తాయి. మీకు ఎంత లేదన్నా అప్రాక్సిమేట్గా 45,000 వరకు రావచ్చు. 40,000 చేంజ్ వస్తుంది నాకు తెలిసి గ్రాస్ శాలరీ. ఇది బేసిక్ వచ్చేసి 24,000. ఇది 1340 అనేది ఎవ్రీ ఇయర్ 1 ఇంక్రిమెంట్. బేసిక్లో మీకు ఇంక్రిమెంట్ వస్తుంది. మీకు బేసిక్ పైన డిఏ ఉంటుంది, డిఆర్ఎస్ అలవెంట్ ఉంది, హౌస్ రెంట్ అలవెన్స్ వస్తుంది, బ్యాంకు ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అవన్నీ కలిపి ఉంటాయి. సో మీకు స్టార్టింగ్ గ్రాస్ 40,000 చేంజ్ రావచ్చు, 40,000 మధ్యలో రావచ్చు ఎంతైనా. మనకు టోటల్ వేకెన్సీస్ చూద్దాం. వేకెన్సీస్ వచ్చేసి హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్లో 32 ఉన్నాయి, కరీంనగర్లో 43, ఖమ్మం 99, మహబూబ్నగర్ 9 వేకెన్సీస్, మెదక్లో 21 వేకెన్సీస్, వరంగల్ 21 వేకెన్సీస్. ఈ కోఆపరేటివ్ బ్యాంక్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్కి 32 ఉన్నాయి, కరీంనగర్ డిసిసిబికి 43 వేకెన్సీస్ ఉన్నాయి, ఖమ్మంకి 99 వేకెన్సీస్ ఉన్నాయి, మహబూబ్నగర్ 9, మెదక్ 21, వరంగల్ 21. సో టోటల్ 225 వేకెన్సీస్ ఉన్నాయి. మీరు ఒక్కొక్కటి హైదరాబాద్లో 32 వేకెన్సీస్కి కేటగిరీ వైజ్ చూడాలనుకుంటే హైదరాబాద్ డిసిసిబి వెబ్సైట్ ఓపెన్ చేయండి. అక్కడ మీకు నోటిఫికేషన్ క్లియర్గా కనిపిస్తుంది. అందులో మీరు చూసుకోవచ్చు ఏ బ్యాంకులో ఎన్నెన్ని ఉన్నాయని తెలిసిపోతుంది, అంటే కేటగిరీ వైజ్ తెలిసిపోతుంది. కరీంనగర్ చూడాలనుకుంటే కరీంనగర్ డిసిసిబి వెబ్సైట్ ఓపెన్ చేయండి. మీరు అప్లై చేయాలనుకుంటే కరీంనగర్ డిసిసిబికి అప్లై చేయాలనుకుంటే కరీంనగర్ డిసిసిబి వెబ్సైట్ ఓపెన్ చేయండి. అక్కడ మీకు నోటిఫికేషన్ కూడా కనిపిస్తుంది. ఇవన్నీ 32కి సపరేట్ నోటిఫికేషన్స్ ఉన్నాయి. మీకు హైదరాబాద్కి సపరేట్ నోటిఫికేషన్ ఉంది, కరీంనగర్కి సపరేట్. సో ఇవన్నీ సపరేట్ నోటిఫికేషన్స్ ఆ వెబ్సైట్లలో ఉన్నాయి. మీరు ఆ వెబ్సైట్కి వెళ్ళేసి చూడండి సపరేట్ నోటిఫికేషన్ అంతా. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుందాం. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి పక్కా లోకల్ తెలంగాణ స్టేట్ క్యాండిడేట్ అయి ఉండాలి, లోకల్ క్యాండిడేట్ అయి ఉండాలి. తెలంగాణ క్రైటీరియా ఉంది కదండి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం. ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం తెలంగాణ లోకల్ క్యాండిడేట్ అయి ఉండాలి. మీరు ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి, అందులో మీకు తెలిసిపోతుంది తెలంగాణ లోకల్ క్యాండిడేట్కి ఏమేమి ఉందో ఆ లోకల్ స్టేటస్ మీకు ఉండాలి. సో వేరే స్టేట్ వాళ్ళు అప్లై చేయడానికి వీల్లేదు, ఓన్లీ తెలంగాణ వాళ్ళకి మాత్రమే నోటిఫికేషన్. ఏజ్ క్రైటీరియా వచ్చేసి యాజ్ 1 అక్టోబర్ 2025కి క్యాలిక్యులేట్ చేస్తున్నారు. సో 1 అక్టోబర్ 2025 వరకు మీకు మినిమం ఏజ్ 18 years ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ 30 years దాటి ఉండకూడదు. సో 18 to 30 మధ్యలో ఉండాలి 1 అక్టోబర్ వరకు, యాజ్ అండ్ 1 అక్టోబర్ 2025 వరకు. సో మీ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఆఫ్టర్ 2 అక్టోబర్ 1995 తర్వాత ఉండాలి. అంటే బిఫోర్ 1 అక్టోబర్ 2007 మధ్యలో ఉండాలి. సో మీకు 2 అక్టోబర్ 1995 నుంచి 1 అక్టోబర్ 2007 మధ్యలో మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటేనే మీరు ఎలిజిబుల్ దీనికి అప్లై చేయడానికి. సో మీ డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి చెక్ చేసుకోండి. ఈ 2 అక్టోబర్ 1995 తర్వాత అంటే బిఫోర్ అంటే 1 అక్టోబర్ 2007 మధ్యలో ఉండాలి మీ డేట్ అనేది. సో
సో అందరికి రిక్వెస్ట్ అంటే మీరు ఈ ఛానల్కి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్స్ అన్నీ మీకు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ పీడిఎఫ్ ఫైల్ కూడా, ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ ఫైల్ కూడా ఈ టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్ ఉంది. ఈ పీడిఎఫ్ ఫైల్ కూడా మీకు అంటే ఒరిజినల్ నోటిఫికేషన్ హైదరాబాద్ కానీ కరీంనగర్ కానీ ఆ నోటిఫికేషన్ ఉంది ఈ టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. సో మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా ఆ టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేసి చూడండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నెక్స్ట్ వచ్చిన నోటిఫికేషన్స్ కూడా, నెక్స్ట్ రేపు ఎల్లుండి అప్లోడ్ చేసిన నోటిఫికేషన్స్ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. ఈ ఏజ్ లిమిట్ ఇంతకుముందు మాట్లాడినట్టు, సో ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది కేటగిరీ వైజ్. ఎస్సీ ఎస్టీ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చినారు. పీడబ్ల్యూడీ వరకు 10 years, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ జనరల్ కేటగిరీ వాళ్ళకు 10 years ఏజ్ రిలాక్సేషన్. అలాగే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూసీ వాళ్ళకి 15 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చినారు. అంతా ఓబీసీ వాళ్ళకు 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూద్దాం ఒకసారి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో ఉందంటే ఇది కూడా క్వాలిఫికేషన్ కూడా 1 October 2025 వరకు, October 1, 2025 వరకు ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఆ రోజు వరకు మీకు క్వాలిఫికేషన్ ఇచ్చి ఉండాలి. సో మీరు ఆ రోజు వరకు గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలి ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ, ఏదైనా డిగ్రీ లేదా ఎనీ గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలి. సో ఇంకొకటి ఏంటంటే ఎసెన్షియల్ కంపల్సరీ తెలుగు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ, మీకు తెలుగు లాంగ్వేజ్లో ప్రొఫిషియన్సీ అయి ఉండాలి. మీరు కూడా క్యాండిడేట్ షుడ్ హ్యావ్ స్టడీడ్ తెలుగు యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ ఇన్ ఎనీ క్లాస్ అప్ టు 10th class. మీరు 10th class వరకు ఏదో ఒక సబ్జెక్ట్లో తెలుగు చదివి ఉండాలి. దానికి సపోర్టింగ్ డాక్యుమెంట్ కూడా మీరు జాయినింగ్ అప్పుడు ప్రొవైడ్ చేయాలి. ప్రొవైడ్ చేయలేకపోతే మిమ్మల్ని డిస్క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో షుడ్ హ్యావ్ స్టడీడ్ తెలుగు యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్. మీరు 10th class వరకు ఏదో ఒక సబ్జెక్ట్లో తెలుగు కంపల్సరీ చదివే ఉండాలి. ఇంకొకటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా కంపల్సరీ, ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆల్సో రిక్వైర్డ్ అన్నట్లు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మినిమం ఏదో ఒక డిగ్రీ ఉంటే చాలు, తెలుగు లాంగ్వేజ్ చదివి ఉండాలి, ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉండాలి. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు చూద్దాం. ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికల్లీ ఛాలెంజ్ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వాళ్ళకి ఓన్లీ ఇంటిమేషన్ ఛార్జెస్ ఒకటే ఉంటాయండి, 500 rupees అది. సో ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకు ఓన్లీ 500 rupees ఫీజు. మిగతా జనరల్ క్యాండిడేట్స్ తర్వాత బీసీలకు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇంటిమేషన్ ఛార్జెస్ అండ్ అప్లికేషన్ ఫీజ్ ఛార్జెస్ రెండు కలిపి 1000 rupees పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఓన్లీ 500 rupees అండ్ అదర్ క్యాండిడేట్స్ జనరల్ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1000 rupees ఫీజు అన్నట్లు. సో ఇంకొకటి ఏంటంటే ఈ ఎగ్జామ్లో నెగిటివ్ మార్కింగ్ ఉంటుందండి. సో ప్రతి రాంగ్ ఆన్సర్కి ఇంక 0.5 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సో చూసుకొని అప్లై చేసుకోండి. ఎగ్జామ్ రాసేటప్పుడు చూసి పెట్టండి అంటే ఓన్లీ నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి ఏ క్వశ్చన్ పడితే ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయకుండా ఓన్లీ తెలిసిన క్వశ్చన్ మాత్రం ఆన్సర్ చేయండి. ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దామండి. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి ఇది కంప్లీట్గా ఆన్లైన్ ఎగ్జామ్. సో ఇక్కడ మీకు మొత్తం 4 parts ఉన్నాయి. టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి 160 questions. మనకు 160 questions ఇందులో జీకే ఉంటుంది, జనరల్ అవేర్నెస్ ఆర్ ఫైనాన్షియల్ అవేర్నెస్ అండ్ అవేర్నెస్ అండ్ క్రెడిట్ కోఆపరేటివ్స్, తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్, న్యూమరికల్ అబిలిటీ. న్యూమరికల్ అబిలిటీ అంటే యాప్టిట్యూడ్, మ్యాథ్స్. సో మీకు జనరల్ అవేర్నెస్ ఫైనాన్షియల్ అవేర్నెస్కి 30 questions ఉంటాయి, 30 marks. అంటే ఒక్కొక్క క్వశ్చన్కి 1 mark. సో దీనికి సపరేట్ ఇండివిజువల్ టైం కూడా ఇండివిజువల్గా పెట్టినాడండి. అంటే ఈ సపరేట్ టైమింగ్స్ కాంపోజిట్ టైమింగ్ కాకుండా సపరేట్ ఒక్కొక్క సెక్షన్కి ఒక్కొక్క టైమింగ్. సో మీకు జనరల్ అవేర్నెస్ అండ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ కలిపి మొత్తం 20 minutes 40 questions ఉంటాయి. ఈ 40 questions మీరు 20 minutes కంప్లీట్ చేయాలి. ఈ 40 questions 40 marks. నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి 40 questions 40 marks, టైం మాత్రం 30 minutes. నెక్స్ట్ రీజనింగ్ 40 questions ఉంటాయి, 40 marks, టైం వచ్చేసి 35 minutes. నెక్స్ట్ న్యూమరికల్ అబిలిటీకి 40 questions ఉంటాయి, 40 marks ఉంటాయి, టైం 35 minutes మాత్రమే. ఎంత టోటల్ 160 questions.
160 క్వశ్చన్లు 160 మార్కులు, టైం మాత్రం 120 మినిట్స్. సో ఇంతకుముందు చెప్పినట్టుగా 160 క్వశ్చన్లు టోటల్, తర్వాత 160 మార్కులు ఉంటాయి, టైం మాత్రం 120 మినిట్స్ అంటే 2 అవర్స్. ఇక 2 అవర్స్ కూడా టోటల్ ఒకేసారి కాకుండా ఒక్కొక్క సెక్షన్కి ఒక్కొక్క టైమింగ్స్ 20 మినిట్స్ సపరేట్ టైమింగ్స్ ఉన్నాయి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇందులో ఒకసారి సెలెక్ట్ అయినాక జాబ్ వచ్చిన తర్వాత మీకు ఒక బాండ్ ఉంటుంది, ఆ బాండ్ సైన్ చేయాల్సి ఉంటుంది. ఆ బాండ్ 2 lakhs మీకు సైన్ చేయాలి. ఆ బాండ్ ఏం చెప్తుందంటే ఒకసారి మీరు జాయిన్ అయిన తర్వాత 3 years కంటిన్యూస్గా అందులో పని చేయాలి. సపోజ్ ఒక 3 years పని చేయకుండా మధ్యలో బ్రేక్ అయిపోతే మీరు అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. అన్నట్లు 2 lakhs rupees పే చేయాలని బాండ్ రాసుకుంటారు. 3 years కంపల్సరీగా మీరు అందులో పనిచేస్తానని బాండ్ రాసి ఇవ్వాలి. ఒకవేళ SC ST వాళ్ళకైతే ఆ బాండ్ పీరియడ్ బాండ్ అమౌంట్ 1 lakh. ఒకవేళ మీరు బాండ్ బ్రేక్ చేస్తే, సపోజ్ మీరు ఒకసారి జాయిన్ అయిన తర్వాత వేరే జాబ్ వచ్చి ఇది వదిలేసి వేరే జాబ్కి వెళ్ళాలనుకుంటే, అంటే మీరు బాండ్ బ్రేక్ చేయాలనుకుంటే 2 lakhs పే చేయాలి. అదే SC ST వాళ్ళైతే 1 lakh రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. సో చూసుకొని జాగ్రత్తగా జాయిన్ అయ్యేటప్పుడు ఒకసారి చూసుకొని జాగ్రత్తగా జాయిన్ అవ్వండి. ఇంతకుముందు చెప్పినట్టుగా PDF ఫైల్స్ అని టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్ ఉన్నాయి. సో మీరు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా మీకు నెక్స్ట్ ఏదైనా నోటిఫికేషన్ డీటెయిల్స్ పెడతారో మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ వస్తుంది. సో మీకు డైలీ మా ఛానల్లో ఒక నోటిఫికేషన్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో కంపల్సరీగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు ఏదో ఒక నోటిఫికేషన్ అప్లోడ్ చేస్తాను. ఇంతకుముందు కూడా RRB NTPC అప్లోడ్ చేశాను, ఇంతకుముందు కూడా అప్లోడ్ చేస్తాను సో ప్లీజ్ జాయిన్ ద ఛానల్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి, చూస్తాను అందులో. థ్యాంక్ యూ.